డబ్బులు ఖర్చు అవుతాయని వీడు ఏటికి రాడు అనేసి మా అక్క అన్నదనమాట. ఇదే డైలాగా మా ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట. ఇది 100% నిజము. ఓకేనా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఉండే ఊరిని వదిలేసి బెంగళూరుకి ఎందుకు వచ్చింటాను? నేనేమన్నా పొద్దుపోక వచ్చింటానా? కాదు కదా. నేనైతే బెంగళూరుకి వచ్చింది డబ్బులు సంపాదించడానికే. ఓకేనా? కానీ అలా సంపాదించిన డబ్బుని దేనిపైన ఖర్చు చేయాలా అనేసి నా పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు మీరు పలానా దాని మీద ఖర్చు చేసినారు కదా అనేసి నన్ను ఖర్చు చేయమంటే నేను ₹10 కూడా ఖర్చు చేయను. ఓకేనా? మీ పర్సనల్ ఛాయిస్ వేరు, నా పర్సనల్ ఛాయిస్ వేరు. ఓకేనా? నేను ఇంకోటి రా అండ్ రియల్గా నా హానెస్ట్ ఒపీనియన్ చెప్తాను వినండి. నాకు ఫస్ట్ నా హెల్త్ ముఖ్యము, దాని తర్వాత డబ్బులు. ఈ రెండింటి తర్వాతే ఫ్యామిలీ అయినా, పేరెంట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా. ఓకేనా? ఈ జ్ఞానోదయం అనేది నాకు ఎప్పుడైందంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 1.5 year ఇంట్లో ఉన్నాను కదా, అప్పుడు ఈ జ్ఞానోదయం అనేది అయ్యిందనమాట. సో నా హెల్త్ మంచిగుండి నా దగ్గర డబ్బులు ఉంటే రేపు పొద్దున్నే మా పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకోగలుగుతాను. వీరితో పాటు నా అనుకున్న వాళ్ళని కూడా చూసుకోగలుగుతాను. ఓకేనా? ఇప్పుడు వచ్చిందంతా అట్లా పోతానే ఉంటే ఎట్లుంటుంది చెప్పు. సో నేను చెప్పేది ఏమంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నాకు ఫస్ట్ లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యి మంచి డబ్బులు వస్తే ప్రతిరోజు పండుగే బాగుంటుంది. అప్పుడు వరకు కొంచెం ఊరికి దూరంగా ఉంటాము. ఓకేనా? ఏం శాశ్వతంగా అయితే దూరం అయితే రాలేదు. రేపు పొద్దున్నే మన దగ్గర డబ్బులు ఉంటే నేను జల్సాగా వస్తాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను, మళ్ళీ డ్యూటీకి వెళ్ళొచ్చేస్తాను.